బైబిల్లో మీకు తెలుస్తుంది, కొంతమందికి అలా రికార్డెడ్గా ఉన్నాయి. ఇంకా దాన్ని ఆ రికార్డులు పగలగొట్టే వాళ్ళు ఇప్పుడు కాదు, ఇక రాబోయే తరాలు కూడా పుట్టరు. తెలుసో తెలియదు మీకు? పుట్టరు. ఇంకా ఆ రికార్డులు అంతే. ఆ రికార్డులు అలాగ స్థాపించాడు దేవుడు. ఆదాము దేవుని స్వరూపం అంతే, దానికి ఎవడు రికార్డు ఎవడు పగలగొట్టలేడు. నోవహు భూమి మీద నీతిమంతుడు అంతే, అలాగ ఉండాల్సింది ఆ రికార్డు. అబ్రాహాము దేవునికి స్నేహితుడు. మోషే దేవుని ఇల్లంతట్లో, దాని రికార్డు పగలగొట్టేవాడు ఇంకా పుట్టలేదు. దావీదు నా హృదయానుసారుడు. ఏమండి, సొలొమోను వంటి జ్ఞానవంతుడి భూమి మీద ఇంకా పుట్టనే రికార్డు ఎవడు పడగొట్టలేడు. బైబిల్ చెప్పిందా, దేవుడు చెప్పాడా, ఆ రికార్డు ఎవడు పడగొట్టలేడు. ఈరోజు నువ్వు చదువుకునేవి కానీ, ఈరోజు శాస్త్రవేత్తలు కనిపెట్టినవి కానీ, అవన్నీ కూడా సొలొమోను తీసుకొచ్చిన దాంట్లో చెప్పాలి. ఎవడైనా సొలొమోను రాశాడు, 1005 కీర్తనలు పాడాడు. 1005 కీర్తనలు రాశాడు ఆ రోజుల్లో. రికార్డ్ బ్రేక్లను. ఆయన జ్ఞానం వాక్కులు వినడానికి ప్రజలు పరిగెత్తుకొచ్చారు. అంత గొప్ప జ్ఞాని అని పిలువబడుతున్న సొలొమోను విషయంలో యేసుప్రభు చెప్పిన మాట నేను చెప్పడం కాదు.